పెంచుకుంటారా కడుపుని అన్నం పెట్టుకొని తీసుకుపోయి బల్లె చేసి బల్లె వాళ్ళు ఉంటారు బల్ల సార్ ఉంటుంది సార్ పుల్లగా ఉంటుంది పంతులు ఉంటారు పంతులు కడతాయి గురువు ఉంటాడు గుర్రాలు అంటే నీకేం చెప్పాలి ఇగో విద్య నేర్పే గురువు ఉంటాడు గురువు ఏం చేస్తాడే నీకు చదువు చెప్తాడు చదువు చెప్పినాక నువ్వు చదువుకుంటావు చదువుకున్నాక నువ్వు తెలియకలు అయినాక నీకు నౌకరు వచ్చినాక నీకు పెళ్లి అవుతుంది పెళ్లి అయినాక నువ్వు పిల్లలు అంటావు అయినాక వాళ్ళకి పెళ్లి చేస్తావు చేసినాక వాళ్ళకి పిల్లలు అవుతావు ఓకే నువ్వు ముసలు అవుతావు ముసలు అయినాక మరి సచ్చడానికి చదువు ఎందుకే ఎంతైనా కానీ అయ్యకునే కొడుకు వాడు కోడలు దొరికి రావాలి చేసి చిన్న కొడుకు కొడుకులు బల తీసుకున్నారు మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తారు కదా పడదు మళ్ళీ ఒకరు పడకతా కానీ ఎంతైనా బ్యాగ్ పట్టుకో అది మీ తమ్ముని తీసుకో ఎర్ర సరే అమ్మ పోవాలి మరి కొడుకులు తీసుకోని పోతాడు ఉరుకు బట్టలు పట్టుకురా చూడు నా కొడుకే ఇలా ముద్దలు ఉన్నాయి ఖరాబ్ అవుతాయి ముద్దలు తీసుకొని బయటకు వచ్చిన అంటే సిసి కెమెరా లేకపోతే ఏం అన్నాడు సార్ ఈయన మంచిగా అట్లా సారు నేను ఇడిదానే పెడతాను నా కొడుకు అడిదానే పెడతాడు మా మున్సిపాలిటీ దాకా నీకు అమలు పెట్టాను పోస్ట్ బాక్స్
కూడా ఒకటి చేస్తా ఎందుకు దండం వీళ్ళకి దండం పెడితే వీళ్ళకి దండం పెడితే పోయేటప్పుడు మనకు 500 200 300 అయితే కొత్త కొన్న వెనక టిఫిన్ ఖర్చు అవుతుంది టిఫిన్ అదే రేవు పైసలు అడిగి పోతాను సార్ నమస్తే దండమయ్యా పంతులు నీ ముఖమాన్ని పంతులు పంతులు నీ తినాలని పంతులు మీ దాకా కింది పూతాలి మధ్యకి వచ్చి సార్ సారు ఇగో నా పేరు కనకవతి పెద్ద కొడుకు కోటరెడ్డి ఇగో చిన్న కొడుకు శ్రీకృష్ణరెడ్డి ఆయన కడుపులే మీసాలు వచ్చింది శ్రీకృష్ణరెడ్డి అమ్మ నువ్వు ఉంటే నీ పిల్లలు దూరేస్తాను ఇంటికి వెళ్ళిపోమ్మా అయినా నానే పలసగా అయితే పని ఎక్కువ అవుతుంది ఒక్కడైతే మందంగా ఉంటే తిన్నాక నీళ్ళు తాగితే కడుపులోనే కదే ఇచ్చుకోపోతుంది అయినా సారు నా కొడుకులను నేను అందంగా దాదుకున్నా ఎడవ చేత కొట్టే నీళ్ళు తిప్పలే నా కొడుకులు కొట్టేవి కొట్టానంటే ఎమ్మెల్యే కొట్టాను ఎంపీ కొట్టారా ఫీజు తీసుకుంటా సార్ ఫీజు తీసుకుని మీ అమ్మాయితో పోయి నేను చెప్తాను నేను సార్ని బతిలాడు దండే వరుగుతున్నాను నీకు పని చేస్తాడు పేరేంటారా కోటారెడ్డి తమ్ముడి పేరు శ్రీకృష్ణారెడ్డి మా తమ్ముడు ఆయన ఏంద్రా ఎడిపోతున్నావురా ఏంద్రా సార్ ఇలా నా పిల్ల ఉన్నా సార్ గల్ల పిల్ల ఉంటారా పల్లెం సార్ వాళ్ళ వరకు మీరు గుడ్డు పెట్టరా సార్ అంటే కూర్చోవాలా కూర్చుంటే కొడుకులేస్తారా సార్ ఆడవారు చెప్తారు మా తమ్మునికి వేసారు మీ తమ్ముడు మంచిగా పలకేదిరా సార్ పలక పక్కన పెడతాను పనుకున్నా సార్ ఏ రాత్రి మా తమ్ముడు ఎవ్వరిండో నేను ఎవ్వరిండో పిచ్చలు పిచ్చలకు చెప్పండి సార్ బల్బొంత తినుకుంటూ వచ్చిన సార్ దొరికట్టు పోయినరా ఇలా ఇంటికాడ అన్నం తిని అడుపుకర వేరే సార్ మంచిగా తర్ర కొట్టి డబ్బలు బారలు గడపలు ఎత్తుకొని పలమూరు ముఖ్యం వేసుకుంటారు సార్ దొడ్డి తెస్తే వాళ్ళ శుద్ధి తెస్తారా కరగొచ్చాలకు మంచిగా ఆరింది చెప్పండి సరస్వతి నువ్వు ఎట్లా అంటే కట్టిన అంటాడు చెడు వాక్యాలు పెట్టి మంచి వాక్యాలు చెప్పండి సార్ మంచి ఆట సరస్వతి నమశుభ్యం కామరూపిణి విద్యారమ్మ కరిష్యామి నోట్లు బెంకులు లేక బ్రహ్మకునైనను అక్షరము వచ్చును నారద సంగీతలోన అలకలమంటావేంద్రా కుదిరిస్తున్నా సార్ మా ఇంటినే కుదురుతుందా పండాన్ని కుదురుతుందా అక్షరాలు మలికో నారద సంగీతలోల నగదర చౌరి ద్వారక నిలయ జనార్దన ఏంద్రా ఇది ఒగ్గురాగం యక్షగానం కాదు నారద సంగీతలోల అవో బడిలోన పిల్లగానే కదుడు అరే బిడ్డ కోటరెడ్డి శ్రీకృష్ణారెడ్డి ఇప్పుడు చెప్పిన పాఠాలు అప్ప చెప్పి ఇంటికి ఆనందం రాబోరా నాకేం తరగలేదు తరగంటున్నది సార్ తను ఎందుకురా సార్ కొత్తగా పోతు ఇసుకెట్టా మీ ఆరాల వాళ్ళు ఇక్కడ అయితే
మీద ప్రేమలు పెంచుకున్నదే అమ్మా పిల్లగాళ్ళు ఎట్లా ఎదుగుతుందో ఆగో అక్కడి చేరి మీద రైతుకి ఎన్ని ఆశలుంటాయో కన్న పిల్లలు ఎదుగుతుంటే కన్నులో కన్ని ఆశలుంటాయో ఆ పిల్లగాళ్ళని ఎడమ చేత కొడతలేదు ఇంకోటి విడతలేదు కాకి నంతలేదు గడ్డలు నంతలేదు భర్త మీద మన వీసేసి పొలగాళ్ళ మీద ప్రేమలు ఎన్నో ఆశలు పెట్టుకుందా కొన్ని రోజులు మరి మారాల వారిల్లల్లా చక్కని చంద్రారెడ్డి పేరు మీద చంద్రారెడ్డి పేరు మీద భార్య లక్ష ఉండేపటికి మరి 50 రూపాయలు కానుకలేసి నాదా ఎక్కడ వెళ్ళిపోతున్నా ఈడు కాని ఈడులా నా ఈడు వాసిపోయిన జోడు కాని జోడులా నా జోడు వాసిపోయిన చేతులు పెట్టి కూడా చేతులు పెట్టి నువ్వు వెళ్ళిపోతు వారి గంగా ఓ శివలింగా పేరు మీద ఇంతమంది లోపల తన భర్తలో అది ఎదుకున్నది మన సంగతి అర్థం ఉన్నది కానీ
చేస్తే ఆ పిల్లలు వెనక చూడు అంటాడు 10 నెలల పిల్లలు వెనక చూడు అమ్మ గట్ట కొన్ని రోజులైనా రోజులల్లా ఆ కొడుకులు కనుక చూడు ఒక్కొక్క మాట అనుకుంటే కనుక చూడు ఆ కొడుకు తన 10 నెలల కొడుకు పెరిగి ఆ కొడుకులు కనుక చూడు ఏడు కనుక చెప్పాలందరూ కనుక మరి కాదే 10 నెలల కొడుకు చూడండి ఎదిగి ఇంటి మీద ఉన్నాగా పట్టమాసి కానాడు బాగా దూరం అవుతుంది ఆ తల్లి కనకవతి ఆనాడు ఆలోచించుకున్నది భగవంతుడు ఇదే కర్మగవంతులకు 10 నెలల కొడుకులు పెరిగి ఉన్నాయి నాకు పట్టమాసి బాణ దూరం అయిందని కానాడు కనకవతి 2 కొడుకు తోడా నాకు ఒక బిడ్డ ఉంటే అయ్యో మామ గిట్ట ఉండనానే అవి పట్టుబడి నీళ్ళు తీసుకొచ్చి కాయ పెట్టి తల పోతే నాకు బిడ్డ లేకపాయే నా కొడుకులతో నన్ను ఏమంటూ చెప్పుకుంది కానీ అవి నా కొడుకులు కనుక ఇంటికి రాకముందు ఎదురు పిల్ల పట్టుకొని ఊరు బయట ఎదురు బరమాయి ఉన్నది ఆ బరమాయి కాడికి పోయి నేను కనుక మన ముఖపాతం చేసుకొని నీళ్ళు పట్టుకొని వచ్చి అవి కొడుకుల కనుక చూడు అన్నాను వండి పెడతా అని ఆ తల్లి కనుక వద్దిపోతానే ఆ తల్లి కనుక వద్దు పోలి కనకవతి సంగతి ఎక్కడ ఉన్నాగా మరి 2వ సంగతి అంటే దేవలోక పట్ల మరి దేవేంద్ర మానవ భార్య అమ్మవారు దేవక్షరాలు 7 బిడ్డలు పుట్టినాడు దేవేంద్ర మహారాజు భార్య దేవాక్షరాలు ప్రాణం పోయింది అది ప్రాణం పోతే ఆత్మకల్లవాడు దేవేంద్ర మహారాజు ఆడపిల్లల మీద అర్లకల్ల వాడు 7 బిడ్డల చేత పట్టుకుని అందరూ పెద్దగా 5 ఏళ్ళ బిడ్డలు ఎప్పుడు చేసులో అయ్యావు పాలు తెచ్చి పావురంగా రాకుండా పాలు తెచ్చి దొరబిడ్డలకు సాధి సంపాదించి పెంచి పెద్దలు చేసి అవి పల్లెలు ఏం చేస్తున్నాడు రాజు దేవేంద్ర మహారాజు కానీ ఆయన ఏమనుకున్నాడు నా భార్య తెచ్చిపోతే నా బిడ్డలు తీసుకుపోయి పల్లెలు ఏం చేస్తాను ఏ బిడ్డ తెలియకలదైంది అని ఆ దేవేంద్ర మహారాజు నా ఒక్కొక్క బిడ్డ పిలుచుకుని అడుగుతానని దేవేంద్ర మహారాజు బయలు వెళ్ళి ఈ ఎక్కడ ఉన్నాడే పెద్ద బిడ్డ పారిజాతం ఉన్నది అది తెలియకల్లా బిడ్డ ఆ పెద్ద పారిజాతం ఇదే బిడ్డ బిడ్డ పారిజాతం దాన్ని రాగా ఉంటుంది హరికి అన్నింటి మంచి పేరు రాదు